దేవునికి ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే అది ఆరాధన ఒక్కటే. అది హృదయపూర్వకంగా ఆయన కార్యాలను తలపోసుకుంటూ, ఆయన ఉపకారములు, ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనలో పుట్టే కృతజ్ఞత ఉంది చూశారు. ఆ కృతజ్ఞతలో నుండి వచ్చే ఆరాధన ఉంది చూశారు. యేసయ్యా, నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, నువ్వు ఎంత ప్రేమ గలవాడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నన్ను ఎంత బాగా నువ్వు ఆదుకున్నావు తండ్రి, ఎంత ప్రేమించావు నాయన, ఎంత నలిగిపోయావు ప్రభువా అని ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఆ కృతజ్ఞత బుద్ధిలో పుట్టేటువంటి స్తుతి ఆరాధనని చూశారు. అదండి మనది, దేవునికి మనం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎప్పుడు అన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవటమేనా? దేవునికి ఇవ్వద్దు? ఇవ్వాలా లేదా? అరే ఎందుకు ఇవ్వట్లేదన్నా, మనం పైసలు ఇవ్వట్లేదా? అవునా, పైసలు ఇస్తున్నావా? ఆయన నీకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తున్నావు, కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటే 20 రూపాయలు ఇస్తున్నావు. 100 అయితే ఆయన దయ చూపిందేగా. ఏంది ఆయన దయ చూపింది? పొద్దున పోయి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చింది. అవునా? కష్టపడటానికి పని ఎవడు చూపించాడు నీకు? సరే పని ఉందనుకో, నీ ఒంట్లో బాగలేక కరోనా వస్తే పని ఎట్లా చేస్తావు నువ్వు? అవునా, చెబుతున్నాను నేను. కాబట్టి నువ్వు చేయాలంటే ఆరోగ్యం కావాలి, చేయడానికి పని కావాలి. కొన్నిసార్లు పని చేసిన దగ్గర డబ్బులు కూడా ఎగ్గొడతారు. కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, బహు నమ్మకస్తులు, బాగా నమ్మకంగా పని చేయించుకుంటారు. దౌర్భాగ్యులు అనకూడదు, కానీ ఏం చేద్దాం, కొంతమంది చేసిన పనికి బాధ కలిగిద్ది. పాపం ఏదో తిప్పుకోలేక ఇవ్వలేకపోతే అది వేరే సంగతి, కానీ చక్కగా వాడి దగ్గర డబ్బులు ఉండి కూడా కష్టజీవికి ఇవ్వడానికి మనసు రాదు. వాడు దయ చూపి నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీకు ఇవ్వాలన్నా కూడా దేవుని దయ. కాబట్టి డబ్బులు నేను దేవుడికి ఇస్తున్నానంటే ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిలో నుండి కొంత తీసుకొచ్చి ఇస్తున్నావయ్యా. నీదిగా ఏమి ఇస్తున్నావు? అవునా? ఆ ధాన్యంలో నుండి కొంత ఇస్తున్నానంటే, నీకు బస్తా రైస్ ఇస్తే అందులో కొంచెం తీసుకొచ్చి ఇస్తున్నావు. సమస్తము ఆయన నీకు ఇచ్చిందే, ఇచ్చిన దానిలో నుండి తీసుకొచ్చి ఇస్తున్నావు. ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు గాల్లో సృష్టించి తెచ్చి ఆయనకి ఇచ్చేది ఏది? నాకు చెప్పు, ఒక్క ముక్క ఒక్కటి ఉందా ఏదన్నా? ఏమీ లేదు. నువ్వు వెండి బంగారాలు తీసుకొచ్చినా, ఇంకా ధనకనక వస్తు వాహనాలు తీసుకొచ్చినా, నువ్వు ఏది తెచ్చినా ఆయన నీకు ఇచ్చిన దానిలో నుండి తెచ్చేదే. ఇక మనదిగా మనలో నుండి వచ్చేది ఏదన్నా ఉంది అంటే ఆయన ఉపకారములను తలంచి కృతజ్ఞతాపూర్వకంగా హృదయములో పుట్టే ఒరిజినల్ స్తుతి ఆరాధన ఏదైతే ఉందో అదండి మనది. అది దానికోసం చూస్తున్నాడంట. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని నామదినే లేరా రాజు నీవే నని. అని పాడుకున్నాడు షాలేము రాజు. దేవుని కృపతో దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ఆయన ఇచ్చిన ఆ తలంపులు. యేసయ్యా నిన్ను గురించి నేను వర్ణించాలి ప్రభువా, ఏమని వర్ణించాలి ప్రభువా? నాకేమో దావీదంత తెలివి లేదు. అసలు ఎన్ని కీర్తనలు రాశాడు, ఎంత అద్భుతమైన వర్ణన చేశాడు. నిన్ను ఆరాధించాలని ఉందయ్యా, నిన్ను పొగడాలని ఉంది, కానీ మయంపరచాలని ఉంది, కానీ చేతగాట్లేదు ప్రభువా. ఏమని వర్ణించాలి? పాపం ఏసన్న గారికి కూడా ఈ డౌట్ వచ్చినట్టుంది. ఆయన కూడా పాడాడు. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఏరులై పాడెని
నా జీవితమున ఏమని వర్ణింతు నీ కృపను. అందరూ పాపం అట్లనే అడిగినట్టున్నారు. అయ్యా నిన్ను ప్రశంసించాలి, నిన్ను మయంపరచాలి, కానీ నాకు తెలివి లేదయ్యా. అసలు దావీదు కీర్తనలు చూసినా, కోరహు కుమారుల కీర్తన చూసినా, మరి వాళ్ళ దైవ ధ్యానాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. మరి మనకేమో అంత వర్ణన రావటల్లా. అంటే ఎప్పుడన్నా ఆయన పాదాల దగ్గర కూర్చొని కాస్త ఏదన్నా వర్ణించడానికి అవకాశం ఇవ్వవయ్యా, తలంపులు ఇవ్వవయ్యా అంటే, ప్రార్థనలో కూర్చుంటే కొన్ని తలంపులు ఇస్తే అవే ఇప్పుడు మీరు వినే పాటలు. దేవునికి మహిమ, హల్లెలూయా. భక్తులందరూ కూడా ఆ మహానుభావుణ్ణి అలాగా ప్రస్తుతించి ఆరాధించి మహిమపరిచారు. వారి స్తుతిని బట్టి దేవుడు సంతోషించాడు. దేవుడు వారి ప్రస్తుతిని బట్టి ఆయన పులకించాడు. అందుకే ఆ ఆత్మ పరవశం ఆ పాటలు పాడుతున్నప్పుడు మనకు కూడా కలుగుతూ ఉంటుంది. చూడండి, నేను చెప్పే ఈ మ్యాటర్ చాలా సీరియస్ మ్యాటర్. ఏదో పాటల గురించి చెబుతున్నాళ్ళు అంటే మీ కర్మగాలిద్ది, జాగ్రత్తగానండి. ఉన్నదంతా ఇక్కడే ఉంది, అసలు సూత్రం అంతా ఇక్కడే ఉంది. ఈ సూత్రాలు తెలియకుండా సూత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటారు ఒకళ్ళు. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పుస్తకం ఏది? పెద్దగా చెప్పాలి, కొద్దిగా అటు ఇటుగా సెంటర్ పాయింట్లో కనపడేది ఏది? ఓకేనా? కీర్తనల్లో ఏముంటుంది? దేవుణ్ణి ఆరాధించటం ఉంటుంది. బాగా వినాలి. ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, బాధ కలిగినప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, సంతోషం కలిగినప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, ఒంటరితనంలో ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, నిందపాలైనప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, లేమిలో దరిద్రతలో ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, అన్ని రకాల పరిస్థితులకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏ పరిస్థితి అయినా సరే దేవుడే దిక్కని అన్ని పరిస్థితులకు దేవుడి దగ్గరికే చేరారు. అది ఎలా చేరారు అంటే, కొన్ని పదాలు దేవుని ఎదుట సిద్ధపరచుకొని, కొన్ని మాటలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకున్నారు. వేదనలో ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడారు. అంటే అన్ని పరిస్థితులకి దేవుడే ఆశ్రయం. వాళ్ళకి ఆనందం వచ్చిందనుకో, దేవుడినే మహింపరిచారు. ఆనందం వచ్చిందని సినిమా పాటలు పెట్టుకొని ఎగరలా. ఇప్పుడు కొంతమంది ఉంటారు. మొన్న ఆ మధ్య ఎక్కడో ప్రార్థనకి వెళ్ళాం మేము. ఏ ఊరు నాయనా? ఎక్కడో వెళ్ళాము. వెళ్తే స్టార్టింగ్లో దేవుని పాటలు వచ్చినాయి, యేసయ్య పాటలు వచ్చినాయి. ఆ తర్వాత ఏదో వేరే పాటలన్నీ వస్తున్నాయి, దయ్యపు జాతి పాటలన్నీ వస్తున్నాయి. తర్వాత డీజే అంట. ఓరే నాయన, ఫస్ట్ ఏమో 2-3 యేసయ్య పాటలు వచ్చినాయి. తర్వాత ఇక బాదుడు. అంటే ఫస్ట్ భక్తి, తర్వాత 2-3 పాటలు భక్తి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక బాదుడు కార్యక్రమం. ఎందుకురా అంటే ఆనందం. ఎందుకు ఆనందం అంటే, మా వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. అరే అది పెళ్లిలాగా లేదు, పెద్ద దినంలాగా ఉంది. అదేం ఆనందం రా, అదేం ఆనందం. ఆనందం వచ్చినప్పుడు దేవుణ్ణి అద్భుతంగా మహింపరచాలి. అది పాట ఏడుపు అర్థం కావట్లేదురా. దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏందిరా, గుండెలు బాదుకుంటున్నట్టు గుండెలు గుద్దుకునే పని లేకుండా అదే గుద్దుతుంది దబ్ అని. మనం గుద్దుకునే పని లేదు, రొమ్ము కొట్టుకునే పని లేదు, దాని ఎదురు నిలబడితే చాలు దబ్ అదే గుండెల్ని గుద్దుతూ ఉంటుంది. స్ట్రోక్ కూడా ఎవరన్నా కాస్త అటు ఇటుగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాడు ప్రశాంతంగా, హల్లేలూయా అనుకుంటే అటు నుంచి అంటే తీసుకెళ్ళవచ్చు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆనందం వస్తేనేమో సినిమా పాట, వేదన వస్తేనేమో భక్తి వస్తేనేమో యేసయ్య పాట. ఇది తప్పు. కీర్తనల స్పెషల్ ఏంటంటే, అన్ని సందర్భాలకు దేవుడే తగినవాడని దేవుడి దగ్గరకు చేరారు.
ఆనందం వచ్చింది, దేవుణ్ణే మహింపరిచారు. బాధ కలిగింది, ఆ పాటలో దేవుణ్ణే వేడుకున్నారు. ఏంటయ్యా నన్ను చేయి వదిలేవా ప్రభు, కరుణింపవా అని దేవుణ్ణే వేడుకున్నారు. నిందొచ్చిందనుకో, నిందకు నా హృదయం బ్రద్దలాయే ప్రభు, నిందకు నా గుండె పగిలిపోయింది నాయన, దుఃఖపడుతున్నానని నింద మోసినప్పుడు దావీదు దేవుణ్ణే చేరాడు. ఏమండి, తప్పు జరిగినప్పుడు పశ్చాత్తప్తులయ్యి కూడా దేవుని దగ్గరికే చేరారు. అయ్యా అయ్యా అయ్యా, నీవు నన్ను ముట్టడానికి తగిన వాణ్ణి కాదు. ఇంతవరకు ఒకవేళ నీ చేత్తో తాకేదానికి పనికొచ్చేటట్టు ఏమన్నా కాస్త కూస్తున్నానేమో, కానీ ఇదిగో ఊరియా విషయంలో నేను చేసిన పొరపాటును బట్టి ఇక నీవు నన్ను తాకి కడిగి శుద్ధి చేయడానికి అర్హత కోల్పోయాను, హిస్సోపుతో నన్ను గడుగయ్యా అన్నాడు. నువ్వు దూరంగా నిలిచి నన్ను కడుగయ్యా, నన్ను తాకకూడదు, మలిన పాత్రనే. పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూడా దేవుని పాదాలు పట్టుకున్న అదే పాడాడు. చూడండి, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కీర్తనలు ధ్యానించండి. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పుస్తకం కీర్తనలు, కాస్త అటు ఇటుగా మధ్య భాగంలో ఉండేది కీర్తనలు. భక్తులందరూ అన్ని సందర్భాలకు దేవుణ్ణే ఆశ్రయించి కీర్తనలతోనే దేవుణ్ణి సమీపించినట్టు మనకు కనపడుతుంది. అక్కర వచ్చినప్పుడు దేవుడే ఆశ్రయం, దేవునికి మహిమ. భయం వచ్చినప్పుడు దేవుడే ధైర్యం, భయం కలిగినప్పుడు దేవుణ్ణే ఆశ్రయించారు. అవసరత వచ్చినప్పుడు దేవుణ్ణే ఆశ్రయించారు. శత్రువు తరుముతున్నప్పుడు, దేవా నా శత్రువు నా వెంటబడి తరుముతున్నాడు, నాకు రక్షణ కల్పించవా, నన్ను ఆదుకోవా అని అక్కడ కూడా కీర్తనే. ఆయన్నే తన ప్రాణానికి చెప్పుకున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, కృతజ్ఞత కలిగుండు, ఆయన్ని మర్చిపోవాకు, ఆయన మేలులు మర్చిపోవాకు ప్రాణమా అని ప్రాణానికి బుద్ధి చెప్పుకున్నారు. సమాజానికి సాక్ష్యం ఇచ్చారు, ప్రభువుతో మాట్లాడారు. అన్ని రకాలుగా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు చాలా ప్రత్యక్షతలు నింపబడినటువంటి గ్రంథము కీర్తనల గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సందర్భాలకు. ఇప్పుడు పశ్చాత్తాప గీతం మంది. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. మీకు తెలుసా? ఇది కీర్తనలో నుంచే తీసుకున్నాను నేను. ఒక్కసారి చూడండి. నా పాపం నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా. 61వ కీర్తన చూడు. అయితే అక్కడ ఉన్న పదాలు యాజ్ ఈజీగా పాడలా, కొంచెం చేంజ్ చేసి పాడుకున్నా. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ఓకేనా? ఇప్పుడు నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణి కోరినానయ్యా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. ఆ తర్వాత 2 చరణాలు ఇక జీవితానుభవంలోంచి వెళ్ళాను. ప్రేరణ అయితే ఏది? కీర్తనల గ్రంథమే. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం అనే పాట కూడా అందులోంచే తీసుకున్నా. నా కాలగతులన్నీ నీ వశమనే, నిలిచి ఉన్నాను నీ చెంతనే, నా దాగు చోటు నీవేనని, నమ్మికయుంచాను నీ మీదని. అవునన్నా కాదన్నా, వెలుగైనా వెతలైనా, నీతోనే నా పయనమో, నీ ప్రేమ ప్రాకారం
వరము యేసయ్య నీ పొందు నా భాగ్యము, నీతోని అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ. దేవునికి మహిమ. ఈ పాట కూడా కీర్తనలోంచే తీసుకున్నాను. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉండి మోకాళ్ళ మీద ఉంటే కీర్తన గ్రంథం తీసుకొని అలా ఉంచితే గాలికి పేపర్లు తిరిగి ఆ వచనం కనపడేది. నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయనే మాట ఉంటుంది. ఆ ఒక్క పదం బట్టి పాట వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇది అనవసరపు మ్యాటర్ కాదండి, ఇది అవసరమైన సంగతి. అన్ని సందర్భాలకు దేవుడే తగిన వాడని కృతజ్ఞతాపూర్వకముగా తమ మనవులను, తమ స్తుతి ఆరాధనను దేవునికి సమర్పించడానికి భక్తులు సన్నద్ధులై ముందుకు వెళ్ళినందున, అయ్యా 31వ కీర్తన 15వ వచనం అంట. చూడండి ఒక్కసారి, మీకు అర్థమైంది. నా కాలగతులు నీ వశములోనున్నవి. చూసారా? నా కాలగతులను నీ వశమనే నిలిచి ఉన్నాను. ఏమండి, మనకి ఆ తలంపులు రావండి. తెలుసా మీకు? కాలగతులు అనే పదం ఏడందిద్ది అసలు మనకి? దావీదు భక్తుడికి ఎలా అందిందో ఏమో మరి. దావీదు భక్తుడు ఇంకా రకరకాల భక్తులు రాశారు వీటిని. ఎలా అందినాయి అంటే, వాళ్ళు దేవుణ్ణి మహింపరచాలని మోకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు వారికి తెలియని సంగతులు కూడా పలికి ప్రవచించి మహింపరిచారు. అలా వ్రాయబడినవే ఇవి. కీర్తనలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి కాబట్టి కీర్తనల ద్వారా దేవుని మహిమపరిచిన భక్తుల్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళు ఏది దేవుడు మన నుంచి ఆశించాడో, ఎదురు చూశాడో, ఏది మన నుంచి ఆయన ఇష్టపడతాడో దాన్ని అద్భుతంగా జరిగించారు. దేవుని మహిమపరిచారు. దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. రాజులు యుద్ధానికి బయలుదేరతారండి. మధ్యలోనే ఒక ప్రమాదకరమైన స్థలంలో ఆగిపోయి నీళ్లు లేక దప్పిచేత బాధపడుతూ, సైన్యం యుద్ధంలో కాదు ఇక్కడ దప్పిచేత తెచ్చేటట్టున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదని విలవిల్లాడిపోతూ ఆలోచన చేస్తే దైవజనుడు ప్రవక్తయునగు ఎలీషా గుర్తొస్తాడు వాళ్ళకి. వెంటనే ఎలీషాను పిలువనంపించుతారు. అయ్యా, మా గతి ఎట్లా అయిపోయింది, సైన్యం అంతా దప్పిక చేత తెచ్చేటట్టుంది, దయచేసి మాకు నీళ్లు దొరికే మార్గం చెప్పండి అని ఆ ప్రవక్తను అడిగితే ఆయన అంటాడు, వీణ వాయించగల మనుషుని ఒకని నా యొద్దకు తీసుకొని రండి అంటాడు. అప్పుడు వీణ వాయించేవాడు, ఎందుకంటే పాటకి మ్యూజిక్ సపోర్ట్. వీణ వాయించే మనుషుడు వచ్చి వీణ వాయిస్తూ ఉంటే ఎలీషా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ, అక్కడున్న సైన్యం అందరూ కూడా దేవుడైన యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. అందరూ కలిసి, ఈయన ఒక పాట ఎత్తుకున్నాడు, అందరూ కలిసి స్తుతిస్తా 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 ఉన్నారు. ఈ స్తుతి ఆరాధన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దేవునికి ఒక ఫోన్ కాల్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవునికి ఒక ఫోన్ కాల్ అన్నమాట. అక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది అంటే నాకు ఇన్విటేషన్ వస్తుంది, నన్ను పిలుస్తున్నారు, నేనేదో సమాధానం చెప్పాలి. తెలుసా మీకు అది? ఆ రహస్యం, ఒక ఆహ్వానం. ఎప్పుడైతే ఇక వీణ వాయిస్తూ ఉన్నారో, ప్రభుని తండ్రిని మహింపరుస్తూ ఉన్నారో, ప్రభుని మహింపరుస్తూ ఉన్నారో, ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అక్కడికి వచ్చేసింది. అందరూ స్తుతిస్తూ ఉన్నారు, వాయిద్యకుడు వాయిస్తూ ఉన్నాడు. ఎలీషా స్తుతిస్తా మౌనం అవుతా ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆవేశము చేత నింపబడ్డాడు, అభిషేకం చేత నింపబడ్డాడు. అందరూ స్తుతిస్తా ఉన్నారు. సడన్గా లేచి యెహోవా సెలవిచ్చినదేమనగా అని, ఇదిగో ఈ లోయలో చాలా గోతులు త్రవ్వుడి, ఇక్కడే మీకు నీళ్లు పుట్టేటట్టు నేను చేస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
స్తుతి ఆరాధన అంటే తేలిగ్గా లెక్కేస్తారు, పిచ్చి మోకాలు, తెలీదు పాడలేదు, తెలియదు. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే మేము పెద్ద జ్ఞానంలో మేధావులం అది ఇది. పాండిత్యం చూపించుకోవడానికో పంతనం చూపించుకోవడానికో ఇంకో దానికో కాదు పాటలు, ఆరాధన. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఆత్మశక్తి, ఆత్మదేవుడు, దేవుని సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానించేటువంటి అద్భుత ప్రక్రియ స్తుతి. ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా, ఏయపాయము నా గుడారము సమీపించనీయగా, ఏయపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇది నా స్తుతుల సింహాసనం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓకేనా? స్తుతుల సింహాసనం వేసి ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? స్తుతి ఆరాధన లేక పాడి కీర్తించి దేవుని మహిమపరచుట దేవుని పరిశుద్ధాత్మకు ఒక ఆహ్వానం. ప్రభునామం ఎక్కడ మహిమపరచబడుతుందో, హృదయపూర్వకంగా ఎక్కడ కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించబడుతుందో అక్కడికి దేవుని పరిశుద్ధాత్మ దిగొస్తాడు. ఆయన బాప్తీసం పొందినప్పుడే లోపలికి వచ్చాడులే అంటారు మన మేధావులు. తప్పులేదు, బాప్తీసం పొందినప్పుడే లోపలికి వచ్చాడు. ఒక చిన్న విషయం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మని గురించి చాలు మనోళ్ళు విమర్శకులు. ఒకసారి బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మన మధ్యలోకి వస్తాడు అనేది విచిత్రమైన మాట కదా. ఆల్రెడీ మనలో ఉన్నాడు కదా. ఒక మాట చెప్పనా, ఆయన మనలో ఉన్నాడు, ఆయన సన్నిధి మనలో ఉంది. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన సన్నిధి ఉంది. అందరిలోనూ ఆయన సన్నిధి ఉందా లేదా? రక్షణ పొందిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఆయన ఉనికి ఉందా లేదా? ఉందా లేదా? రైట్. మొత్తంగా ఆయన ఇక్కడే ఉన్నాడా? పరలోకంలో కూడా ఆయన సన్నిధి ఉందా? ఉందా లేదా? అక్కడ ఉంది. ప్రపంచమంతటా ఆయన సన్నిధి ఉందా లేదా? చెప్పాలి. దీనికి ఒక భక్తుడు అద్భుతమైన పోలిక చెప్పాడు, సూపర్ పోలిక. ఇప్పుడు ఎంతమందిలో గాలి ఉందో కొంచెం చెప్పండి. నాలో గాలి ఉందని అన్నోళ్ళు చెప్పండి. గాలి లేదు అంటే ఇంకంతే. పరదేశులమో ప్రియుల రేమన ప్రమిదిగా అనుకుంటా పోవాలి ఇక గాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను గాలి తీసుకుంటున్నాను, మీరు కూడా గాలి మనలో గాలి ఉందా లేదా? ఉందా లేదా? రైట్. మనం గదిలో ఉంటే గదిలో గాలి ఉంటుందా ఉండదా? చెప్పండి. మనలో గాలి ఉంది, గదిలో గాలి ఉంది. ఇప్పుడు ఉన్న గాలంతా మనలోనే ఉందా? లేదు కదా. ప్రపంచంలో ఉన్న వాయువు అంతా మనలోనే ఉందా? కొంత భాగం ఉంది. గాలి ఉందా లేదా మనలో? వదిలే. ఇప్పుడు మనం ఉన్న ఈ మందిర ప్రాంగణంలో గాలి ఉందా లేదా? మనలో ఉంది, మందిర ప్రాంగణంలో కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న గాలంతా మందిరంలోనే ఉందా? నోనో. మళ్ళీ ఇప్పుడు ప్రపంచమంతటా మళ్ళా గాలి ఉంది. ఇప్పుడు మీలో ఉంది, నాలో కూడా ఉంది. ఉన్న గాలంతా ఒక్కళ్ళలో ఉంటుందా?
పోనీ ఇంతమంది ఉన్నాం, మనందరం కలిసి ఉన్న గాలి అంతా లాగేద్దామా? సాధ్యం కాదు. అవునా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో మన గ్రహింపు కోసమే ఆయన పెంతెకోస్తు పండుగ నాడు బలముగా వీచు గాలి వంటి శబ్దము చేసి లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అగ్ని నాలుకల వలె విభాగింపబడినప్పుడు, అగ్ని కిందికి దిగి వచ్చినప్పుడు సప్పుడు అవసరంలా, కానీ బలముగా వీచు గాలి వంటి శబ్దము చేసి అగ్ని నాలుకల వలె విభాగింపబడి అందరి మీద వ్రాలాడని, ఒక్కొక్కరి మీద వ్రాలగా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి అర్థం చేసుకోవటానికి అంత తేలికైన సంగతి కాదు. తొందరపడి ఆయన గురించి పిచ్చి మాటలు వ్యాఖ్యానించకూడదు. నీకు అర్థం కాకపోతే స్తోత్రం, అర్థమైనంత వరకు దేవుని మహింపరచు, అంతేగాని దేవుని పరిశుద్ధాత్మ క్రియలను దయ్యపు క్రియలని కానీ వేరే రకంగా కానీ ఎగతాళిగా కానీ ఏంది దిగుదిగేంది ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చెయ్యకూడదు. ఇప్పుడు మనలో ఆత్మ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడా లేదా? చెప్పండి గట్టిగా. అదేంది నాలో ఉన్నాడు మీలో ఎట్లా వచ్చాడు? అసలు ఎప్పుడు వచ్చాడు? అంటే ఎంతమంది ఉన్నారేంది పరిశుద్ధాత్మలు? ఒక్కడా అనేకులు ఉన్నారా? మరి ఒక్కడైతే ఇంతమందిలోకి ఒక్కడే ఎట్లా వచ్చి ఉంటాడండి? ఏంది అర్థమయ్యేది? ఏదో దేవుణ్ణి అట్లా చదివేద్దాం అనుకోబోతారు మహానుభావులు. దేవుణ్ణి ఏదో సింపుల్గా చిటికలో చదివేసేయొచ్చండి. దేవుడు ఏముందండి, ఏమండి, ఈ తల నల్లని వెంట్రుకలు మొత్తం తెల్లగా అయిపోయి మల్లెపూల్లాగా మారిపోయినా కూడా అర్థం కాడండి. ఏదో ఆ మహానుభావుడు దయ చూపి కొద్ది గొప్ప తను గూర్చి తాను మనకు బయలుపరిస్తే తప్ప మనకు దేవుడు అర్థమైతే ఇక కావాల్సింది ఇంకా సాధ్యంగా ఏముంది? దేవుడు నీకు అర్థమైపోయాడు అనుకో, నీ బ్రెయిన్ అంత చిన్నోడు అన్నమాట దేవుడు. నీ తలకాయ అంత చిన్నోడు అయిపోతాడు దేవుడు. అందుకే ఈ ఒక్క తలకాయ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని తలకాయలు ఏకమై బ్రెయిన్ అంతా తెచ్చి కొప్పేసినా కూడా దేవుడు అర్థం కాడు కాడు కాడు. మరి కొంతవరకు అర్థమైంది కదంటే, ఆయన చెప్తే అర్థమైంది మనకి. ఆయన అద్వితీయ కుమారుడు, తండ్రిని గురించి మనకు చెప్తే అర్థమైంది. పరిశుద్ధాత్మ కుమారుని తండ్రిని గురించి మనకు గ్రహింపు కలిగిస్తే అర్థమైంది. ఏదన్నా మనకు తెలిసింది ఉంటే, లేకపోతే ఏం తెలుసు నీకు నాకు? ఏం తెలియక అజ్ఞానంలో అంధకారంలో వ్యర్థారాధనలో గడిపాం కదా గతంలో. కాబట్టి ఏదన్నా మనకు అర్థమైందంటే ఆ మహానుభావుడి దయ ఆయన. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నాడా? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం అంతటిలోనూ ఉన్నాడు ఆయన. ఎంత కాకుండా మళ్ళా పరలోకంలో కూడా త్రియేకుడై ఉన్నాడు. లేడా? సరే వదిలేసేయండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడన్న. సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడే మత్తయి సువార్తలో. మరి చెప్పలేదా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 18, 19 అక్కడ నుంచి చూడండి ఉంటుంది. 20వ వచనం చూడమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అదేంది అసలు? ఏడున్నాడు ఆయన? మనతో ఉన్నాడా? యేసయ్య మనతో ఉన్నాడా? మొన్న ఎక్కడున్నాడని చెప్పారు మీరు? ఇందాక ఎక్కడున్నాడని చెప్పారు? తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్నాడని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? మీతోనే యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? అంటే అక్కడ ఉంటే ఇక ఎక్కడ లేడంటే. దేవుడు సర్వాంతర్యామి అన్నది నిజమే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక ఘట్టాలలో ఆయన
ఒక మామూలు స్థితిలోనికి, మన వంటి సామాన్య స్థితిలోనికి తను తాను తగ్గించుకొని మామూలు ప్రత్యక్షత, మొత్తం సర్వాంతర్యామి తత్వాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఒక ప్రత్యేకమైన స్థలానికి పరిమితమై వచ్చి కూడా కూర్చుంటాడు మనవలే. అర్థమైందా? అలాగా సిద్ధపడి వచ్చినప్పుడే బిలాం దగ్గరికి వచ్చి మాట్లాడాడు, అలాగ వచ్చినప్పుడే అబ్రహాంతో మాట్లాడాడు, అలాగ వచ్చినప్పుడే నోవహుతో మాట్లాడాడు, అలాగ వచ్చినప్పుడే గిద్యోనో పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. సర్వాంతర్యామి అన్నది నిజమే, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఘట్టాల్లో భక్తుల్ని కలుసుకోవాలన్నప్పుడు ఆ సర్వాంతర్యామి తత్వాన్ని కలిగి ఉన్న దేవుడు ఒక స్థలానికి అపరిమితమైన ఆ దేవుడు ఒక పరిమితమైనటువంటి స్థితిలోనికి వచ్చి మనకు అందుబాటులోకి వస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అంతటా యెహోవా అక్కడి నుండి వెళ్ళిపోయెను అని. వెళ్ళిపోవటం ఏంది? ఆయన లేని స్థలం ఎక్కడుంది? అవునా కాదా? ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాను. సర్వాంతర్యామిగా ఉన్నాడన్నది నిజం, వ్యక్తిగతంగా కూడా ప్రత్యక్షత ఇస్తాడన్నది నిజం, ప్రత్యక్షం అవుతాడన్నది కూడా నిజం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే, మనలో ఉన్నాడు. ఆయన ఉనికి మనలో ఉంది, ప్రపంచమంతటా ఉంది, పరలోకంలో కూడా ఉంది. ఆయన మనం స్తుతించి ఆరాధించి ప్రశంసించి మహిమపరిచినప్పుడు అక్కడి నుండి కూడా దేవుని మహిమ మన మీదకి వచ్చే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ ప్రభావం మనల్ని మళ్ళా నింపే అవకాశం ఉంది. అందుకే ఆల్రెడీ పరిశుద్ధాత్మ స్పర్శ పొందినటువంటి అపోస్తలుల్ని ఏమని చెప్పాడు యేసయ్య? మీరు నేను పైనుండి శక్తి పంపు ఆ వరకు, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ద్వారా మీ దగ్గరికి నా పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మధ్యలోకి వస్తాడు, మీ మీదికి వస్తాడు. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిలో నెదరు. అపోస్తల కార్యం 1:8. అదేంది? యోహాన్లో ఊదాడు కదా, లూకాలోనా యోహాన్లోనా? యోహాన్లో ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు కదా. ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నప్పుడు వాళ్ళు పొందలేదా పరిశుద్ధాత్మని? వాళ్ళలో పరిశుద్ధాత్మ స్పర్శ లేదా? ఉండగా మళ్ళా పైనుండి శక్తి ఏంది? పైనుండి పరిశుద్ధాత్ముడేంది? ఒక్క వచనం పట్టుకొని లేఖనాన్ని ఎప్పుడూ వ్యాఖ్యానం చేయకూడదు. బైబిల్లో ఉన్న అనేక వచనాలు, పరిశుద్ధాత్మను గురించి విస్తారమైన వచనాలు ఉన్నాయి. అన్ని కుప్ప వేసుకొని కరెక్ట్గా న్యాయమైన నిర్వచనం చెప్పుకుంటూ రావాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. దేవుని గురించి అభివర్ణించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలనేది నా సహోదరులకు నా విన్నపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేం చేశాడు ఎలీషా? పాడుతూ 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 మౌనమయ్యాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాయిద్యకుడు వాయిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చాడు. వెంటనే ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత మన మీదికి, మన దగ్గరకు, మన లోనికి, మన మధ్యలోనికి రావడానికి ఆరాధన అవసరమా లేదా? ఆరాధన పరిశుద్ధాత్మ దేవునికి ఒక ఆహ్వానం. చెప్పండి, అందరూ చెప్పండి. ఆరాధన, స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ దేవునికి ఆహ్వానం. ఇక మనం స్పెషల్గా రా అని పిలిచే అవసరం లేదు. నువ్వు తండ్రిని యేసయ్యను మయంపరుస్తుంటే చాలు, ఓ నాకు పిలుపు వచ్చింది అక్కడికి అని వచ్చేస్తాడు, ప్రసన్నుడవుతాడు. అది విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు భక్తుల్ని నేను ఎందుకు మెచ్చుకుంటున్నానంటే అది కూడా చెప్తాను, వినండి. ఒకసారి స్టేజ్ మీద పాపం ఒక ఆయన పాట పాడమని పిలుస్తున్నాడు. పాపం ఆయన ఒక రకంగా పాడిద్ది. పాపం ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళింది. భక్తుడు ఏమని పిలుస్తున్నాడంటే, మన మధ్యలో అక్కగారు ఉన్నారు, వారి అద్భుతమైన రాగాలతో రోగాలను పోగొట్టినటువంటి భక్తురాలు అన్నాడు. పాపం నవ్వి ఊరుకోయా, ఎందుకు ఎగతాళి చేస్తావు నన్ను అని స్టేజ్ ఎక్కేదో పాడింది. పాపం రాగాలతో రోగాలు ప్రాస వాడాడు. రాగాలతో రోగాలు పోతాయా? ఒకవేళ సంగీత రాగాలకు ఆ శక్తి ఉందో లేదో తర్వాత సంగతి, కానీ అది దేవుని గూర్చిన పాట అయ్యి దేవుని సంబంధమైనదైతే తప్పకుండా పోతాయి అంతే. పాడితేనే కాదు,
పాట విన్న వాళ్ళకు కూడా సమాధానం దొరుకుతుంది. అది విషయం. వీళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు నేను మెచ్చుకున్న భక్తులందరూ కూడా పాడి ప్రభువుని మహిమపరుస్తూ ఉంటే వాళ్ళ స్తుతి, హృదయపూర్వక ఆరాధన విన్న వాళ్ళ బంధకాలు ఊడినాయి. అది విషయం. ఇది కూడా లేఖనమే. అపోస్తలుల కార్యముల్లో మీకు ఇంకా రిఫరెన్స్ ఏం చెప్పేది? పౌలు శీలలు చెరసాల్లో బొండ వేసి బంధించబడినప్పుడు వారు ప్రార్థన చేసి ప్రభువుకి స్తుతిస్తూ కీర్తనలో పాడుచుండి పక్క సెల్లలో ఉన్నటువంటి ఖైదీలు వినుచూ నుండి, పక్కనున్న వాళ్ళు పాడట్లా. వీళ్ళెవరు రా, వాళ్ళు పచ్చడైన దాకా కొట్టి లోపలేస్తే ముక్కుతూ మూలుగుతూ ఉండకుండా ప్రార్థనలు స్తుతి చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుచున్నారు. ఏమైంది వీళ్ళకి అనుకున్నారు? వీళ్ళు పాడుతూ దేవుని మయంపరుస్తూ ఉంటే వాళ్ళు వినుచూ ఉండిరి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు ఆ టైంలో అసలు ఎవరన్నా పాడతారా? గురకబెట్టి నిద్రపోయే టైం మనం. అది అద్దె ఇళ్లలో మనం నివాసం ఉండి మధ్యరాత్రిలో లేచి వాళ్ళు చేసిన పని చేసామంటే 2వ రోజు ఖాళీ చేపిస్తారు. ఇక అనుమానం లేదు. ఏం భక్తి అండి, సమయం సందర్భం లేకుండా మధ్యరాత్రి లేచి హల్లెలూయా స్తోత్రానికి గోల్ చేస్తుంటే మేము ఎడ తట్టుకునే బాబా అని చెప్పి ఖాళీ చేపిస్తారు. అవునా? పాపం చెరసాలలో ఉన్నారు, ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు దెబ్బలు తిన్నారు. మూలుగులు రావాల్సిన నోళ్లలో నుంచి స్తుతి, ఆరాధన, ప్రార్థన, కీర్తనలు వస్తున్నాయి. పౌలు శీలలో కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అదిగో కీర్తనలు వీరు పాడుచుండిరి, వారును పాడుచుండిరా? నో, వారు వినుచుండిరి. అప్పుడు వారు ఎందుకు వినుచుండిరి? ఒకవేళ వారికి కూడా ఆ పాట వచ్చినట్టయితే వారు పాడుదురు. ఇప్పుడు ఈ వచనం తీసుకొని అన్నయ్య నువ్వు మా ప్రాణం తీయటం ఎందుకు? వారు వినుచుండిరి, మేము కూడా వినుచుందుము, నువ్వు మమ్మల్ని పాడుడి అని బలవంతము చెయ్యకుమని మీరు నాకు చెప్పుదురేమో అని నాకు బహు సంశయముగానున్నది. అందుకే చెప్పుచుంటిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారికి పాట రాదు గనక వినుచుండిరి, మీకు వచ్చును గనక పాడవలెను. ఆ వచనం మీరు అడ్డు పెట్టరాదు. ఓకే, స్తోత్రం. అది పరిస్థితి. చక్కగా వాళ్ళు వింటా ఉన్నారు, వీళ్ళు పాడుతూ ఉన్నారు, వీళ్ళు వాళ్ళు వింటా ఉన్నారు. తర్వాత చదువు. అప్పుడు అకస్మాత్తుగా అద్దుగో మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకునేను, అందరి బంధకములు ఊడెను. అది రౌండ్ చేయాలి. పాడిన వాళ్ళ బంధకాలు ఊడినయా? వీళ్లతో పాటు వీళ్ళ పాటలు ఎవరికి వినిపించారో వాళ్ళ బంధకాలు కూడా ఊడినయా? అది బాధతో వచ్చి కూర్చున్నానండి మందిరంలో. క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ భక్తుడు పాట, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో పరవశించుట, పులకించి ఆనందించి తన్మయించి నేను నివసించుట, స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. అసలు అందరూ కలిసి ఆరాధిస్తా ఆ పాట పాడుతుంటే నా బంధకాలు ఊడిపోయినాయి అండి. దెబ్బకు బాప్తీసం పొందా, స్తోత్రం. మరి ఏంది, మళ్ళీ నాకు రాదు కూడా సరిగా. అప్పుడు పాడుతూ ఉన్నారు, నేను కూడా ఆరాధిస్తూ ఉన్నా. ఆ పదాలు
కన్నీళ్లతో దేవుణ్ణి మహింపరుస్తూ ఏడుస్తూ 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 అద్భుతమైన విడుదల. లేదు, దేవుని స్తుతి ఆరాధనలో శక్తి లేదు. ఉంది బాబు, లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవునికి మహిమ. హల్లెలూయా. పౌలు శీలలు పాడితే మిగిలిన వాళ్ళు వింటుంటే అందరి బంధకాలు ఊడిపోయినాయి, వాళ్ళు కూడా ఫ్రీ అయిపోయారు. కాబట్టి మనం కీర్తనలు పాడుచు స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఖచ్చితంగా మన ప్రార్థనా జీవితంలో స్తుతి ఆరాధన కూడా ఉండాలి. మర్చిపోవద్దు ఈ విషయం. స్తుతించడం ఏముందిలే అని తేలిగ్గా తీసుకుంటారు. ఏదో 2 మాటలు స్తోత్రం స్తోత్రం తండ్రి అని అడుక్కోవటం మొదలు పెడతారు. కాదు, ఆల్రెడీ చేసిన మేళ్ళు ఉపకారాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని బట్టి 2 పాటలు పాడవా, మోకాళ్ళు వేసినప్పుడు స్తుతించు, కాసేపు పాడు, దేవుణ్ణి మయంపరచు. నీ పాట మిగిలిన వాళ్ళు భయపడితే భయపడ్డారు వినటానికి, దేవుడు భయపడ్డు. మనల్ని భరించే ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యేసయ్య. మనం చేసే పనికి మాలిన పనులు భరించాలన్నా, మన క్రియలు భరించాలన్నా, మన పాపం భరించాలన్నా, మన అప్పులు భరించాలన్నా, మన రోగాలు భరించాలన్నా, ఆఖరికి మన భయంకర సంగీతం భరించాలన్నా ఇంట్లో వాళ్ళు కూడా దడుచుకుంటారు. యేసయ్య నేను భరిస్తాను బిడ్డ, పాడురా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత రాక్షస గీతకారుడు అయినా సరే పాడు, యేసయ్య ముందు పాడు. నీకు వచ్చినట్టు పాడి దేవుణ్ణి స్తుతించి 1-2 పాటలు పాడుకొని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ఆయన్ని సన్నుతి చేసుకొని అప్పుడు మొదలుపెట్టు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు. ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా, ఎంత బరువు దిగిపోయిందో తెలుసా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా మనసు. విడుదల వచ్చిందండి, ఫ్రీ అవుతాం. కాబట్టి బంధకాలు ఊడదీసే శక్తి దేవుని స్తుతి ఆరాధనకు ఉంది. అవునా? మనది మనంగా ఇచ్చేది ఏదైనా ఉందంటే అది స్తుతి ఆరాధన. ఓకే, ఇప్పుడు 3 సంగతులు చెప్పుకున్నాం మనం. మొట్టమొదటిది, మనదంటూ ఏదన్నా ఉంది అంటే మన నుండి మనలో అనాంతర్యంలో పుట్టే కృతజ్ఞత బుద్ధి, దాన్ని బట్టి దేవుణ్ణి వర్ణిస్తూ మహింపరుస్తూ పాడే స్తుతి ఆరాధన, గీతం కావచ్చు, స్తుతి కావచ్చు. ఒకటి ఇది మనది, మనంగా యేసయ్యకి ఇచ్చేది. రెండవది, స్తుతి పరిశుద్ధాత్మకు ఒక ఆహ్వానం. 2, 3 స్తుతి ఆరాధన లేక పాడిన దేవుని గీతం మన బంధకాలని తీసేయటమే కాదు, అందరి బంధకాలు ఊడిపోవటానికి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 8వ కీర్తనలో 2వ వచనంలో ఇలా ఉంది చూడండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. ఆ మాట రౌండ్ చేయాలి, ఒక్కొక్క మాట రౌండ్ చేయాలి. అందులో ఉంది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. చూసారా, శత్రువులను పగ తీర్చుకొని వారిని. మనకు శత్రువు ఎవరున్నారండి? మనకు శత్రువు, ఫస్ట్ శత్రువు సైతాన్, తర్వాత ఇక వాడి ప్రేరణకు లొంగినటువంటి మనుషులు మన మీద పగబట్టి ఉంటారు. వీడిని ఎట్లనైనా దెబ్బతీయాలి, ఎట్లనైనా నష్టపుచ్చాలి, ఎట్లనైనా వీడు పరాభవం అయితే చూడాలని పగబెట్టుకున్నోళ్ళు, పతనం కావాలని ఎదురు చూసేవాళ్ళు మన శత్రువులు. వాళ్ళ తిరుగుబాటుని, వాళ్ళ దాడిని మాన్పుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అనే నీ ఆకాశములను. చాలు, వాళ్ళని మాన్పివేయుటకై స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించేశావు ప్రభువా. ప్రియులారా, మనం దేవునికి చెల్లించే స్తుతి ఆరాధన దేవుడు స్వీకరించి దానినే మనకు ఒక రక్షణ ప్రాకారంగా చేస్తున్నాడట. తెలుసా మీకు ఈ సంగతి? ఎందుకు అంటే శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, వాళ్ళని వెనక్కి తిప్పడానికి, వాళ్ళు మనల్ని చేరకుండా వాళ్ళకి మనకి మధ్య మనం చెల్లించే స్తోత్రము, స్తుతి, ఆరాధన ఒక ప్రాకారమై, ఒక దుర్గమై మనల్ని కాపుగాస్తున్నట్లు చెప్తున్నాడు అక్కడ.
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. ఇప్పుడు ఇయ్యాలా? శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి మహిమ. ఓకేనా? ఇంక వదిలిపెట్టేసేదా? పెందలాడి చెప్తా వినండి. అసలు పాటలు, స్తుతి, ఆరాధన ఇంకేమేమి ఉందో చెప్తా. బోల్డ్ అంత మ్యాటర్ ఉందిలే, భయపడవాకండి. నాకు టైం లేదు, నేను వెళ్ళాలి మళ్ళీ. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఓకే, కాబట్టి అదే మనకు ప్రాకారం. 4వ పాయింట్ ఇది. స్తుతి మనకు ఒక దుర్గం అవుతుంది. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? కాబట్టి స్తుతి ఆరాధన, స్తుతి మూలమున ఏర్పడే దుర్గం మనకు ఒక ప్రాకారం, శత్రువుల చేతుల్లో నుండి తప్పించడానికి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన చివరి వచనం చదవండి. 5వ సంగతి ఉంది అక్కడ. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అద్దుగో అద్దుగో అద్దుగో, నీ జన్మ సార్థకత అందులో ఉంది. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేతురు, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరిచిన జనులు అంటాడు. మళ్ళీ అక్కడే అసలు మనల్ని దేవుడు ఎందుకు నిర్మించాడు అంటే ఆయన మహిమ నిమిత్తము. అసలు మన జన్మకు ఒక ముఖ్యమైన సార్థకత ఏమిటంటే ఆయన మహిమపరచటం. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అక్కడే జన్మ సార్థకత కూడా ఉంది కొంత. ఏం జరుగుతుంది మరి? దేవుని మహిమపరచడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, నా రక్షణ వానికి నేను కనపరుచున్నట్లు వాడు మార్గము సరళము చేసుకుంటున్నాడు, మార్గము సిద్ధపరచుకొనెను. వానికి దేవుని రక్షణ కనబడుతుందట. నేను చెప్పట్లా, ఉందా లేదా? ఇలా ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా బైబిల్లో? సంగీతములతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకడికొకడు బుద్ధి చెప్పండి, హెచ్చరించండి అని చెప్పాడు. పాటలలో హెచ్చరిక ఉంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రవి కోటి తేజుడు
రమ్యమైన దేవుడు, ఏయ్! కోటి దేవుడు, జాగ్రత్త. రమ్యమైన వార్నింగ్. దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. చరణంలో ఏం చెబుతాడు? అబ్బాయి క్రైస్తవుడా, అబ్బాయి క్రైస్తవుడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. విడువబడుటే వామో, విడువబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఉందా లేదా వార్నింగ్? నిద్రపోవకు జాగ్రత్త అనే వార్నింగ్ ఉందా లేదా? ఒకరినొకరు హెచ్చరించుకోవటం, బుద్ధి చెప్పుకోవటం, బోధించుకోవటం, ప్రోత్సహించుకోవటం పాటల్లో ఉంది. అట్లా చేయమన్నాడు. ఎందులో చెప్పాడు? ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు కదా. ఎఫ్ఎస్సి పత్రిక 5:19. అట్లాగా ప్రియులారా, ఇలా ఎన్నో సంగతులు ఉన్నాయి, మనకు సమయం లేదు. కాబట్టి ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇచ్చిన ఈ సందేశం ఎప్పటికీ మర్చిపోకండి. దేవుణ్ణి స్తుతించండి. కీర్తనల్లో మరో చోట అంటాడు, మంచిది. ఏంటి మంచిది? పెందలాడి కోట ముగించడం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మంచిదని మరి ఆగారేంది? ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మంచిది. హల్లెలూయా. మంచిదా కాదా? మంచిది. ఇప్పుడు ఏది వచ్చినా ఏం చేయాలి? ఏడుపు వచ్చినా పాటే, నవ్వు వచ్చినా పాటే, నిందొచ్చినా పాటే, ఒక 100 వచ్చినా దేవుని పాటే. పొరపాటు జరిగిన పశ్చాత్తాపంతో కూడిన పాటే. దేవుడు చేసిన మేలు గుర్తొచ్చినా పాటే. పాట అంటే స్తుతి గీతమే. ఏమంటారు మరి? కాబట్టి నేర్చుకోవద్దు, పాటలు పాడటం నేర్చుకోవద్దు, స్తుతించొద్దు, మహింపరచొద్దు. ఎందుకని సీరియస్గా తీసుకోరు? చిన్నపిల్లలకి నేర్పొద్దు. మరియు కొంతమంది పనికిమాలిన ఉంటారు. అరే అరే ఆ మాట అనరా, అదిగో మామయ్య వచ్చాడు కాలుతుంది అంతా నన్ను, వాడి కాలు చూపించాయా,
అది మీ మామయ్య వచ్చాడు, కాలు చూపించాయా, అది చూపించాయా, అడిగడిగి వాడి చేత అన్ని పనికి మాలిన పనులు అని చెప్పిస్తాడు. ఇట్లాంటి పనికి మాలిన పనులు కాదు. నాన్న పాడు, నాన్న పాట పాడు నాన్న. మా అమ్మ మా నాన్న చేశారు ఆ పని. నా మొదటి అభిమాని ఫస్ట్ యేసయ్య, నా ప్రథమ అభిమాని యేసయ్య. మా అమ్మని ఇచ్చాడు నాకు. మా అమ్మ నాకు బాగా, అసలు నేను ఎంత దరిద్రంగా పాడినా సరే, అబ్బా బాగుందయ్యా, కమ్మగా పాడుతున్నావు అనేది. నాకు తెలిసి అది బాగలేదని. కానీ పాపం ఆమె మరి నాకంటే ఇంకా భయంకరాలు కాబట్టి ఆమెకి నా పాటే అద్భుతంగా ఉండేది. దేవునికి స్తోత్రం. అట్లాగా ఎంకరేజ్ చేసింది మొత్తానికి. ఆమె మాటలు నమ్మి నేను స్కూల్లో పాటల పోటీలో పేరు ఇచ్చాను. నాకేం తెలుసు అంతమంది జనం ఉంటారని. స్కూల్లో అంటే అందరూ మాస్టర్లు తెలిసిన వాళ్ళు, పాడరా అంటే పాడుతున్నాను. అసలు మనోడు బాగా పాడుతున్నాడు అని పోటీల్లో పేరు ఇచ్చారు. నా కర్మగాలి ఫస్ట్ పేరు నాదే వచ్చింది అక్కడ. అంత జనం కూర్చొని ఉన్నారు. ఇక నన్ను నిలబెట్టారు, నాకు మైక్ ఇచ్చారు. నా పాట ఏంది, చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ, ఇది పాట. నేను పాడాలి అక్కడ. చిన్నోడిని. అంతమంది అంత మొత్తం కూర్చున్నారు, ఫుల్గా జనం కూర్చున్నారు. మైక్ నా చేతికి ఇచ్చారు. గడగడ గడగడ గడ వణికిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే పాట మర్చిపోయా. పాపం మా మాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు పాపం. నాగరాజు మాస్టర్ అని చూశాడు, నాకు వెళ్ళిందిరా అన్నాడు. పాడరా. ఫస్ట్ పేరు నాదే వచ్చి నేనే పాడాల్సి వచ్చింది. ఎవడన్నా ఇద్దరు ముగ్గురు పాడితే ఏదో నేను వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకునేవాడిని. నేనే బలిపశువు ఫస్ట్. పాపం బోల్డ్ అంత ఆశతో నన్ను నమ్మి పేరిస్తే నిలువున గాలి తీశాను వాళ్ళది. ఏముంది, చెయ్యెత్తి చెయ్యి పాడరా అన్నాడు ఆయన. పాడతాను మాస్టర్ అన్న. ఆయన చూపు దెబ్బకి పల్లవి గుర్తొచ్చింది. ఆయన కొట్టడు, కళ్ళతోనే చూస్తాడు. దరిద్రుడా, నా పరువు తీసావు కదా అన్నాడు, చూస్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది పల్లవి. చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. అయిపోయింది పల్లవి. మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా పాడు అంటున్నాడు. ఒక పల్లవి బాటు, ఒక ముక్క బాటు ఆయనకి వెళ్ళి చూడటం. ఇక ఒక పల్లవి, ఒక చరణం అయ్యేటప్పుడు గడ్డ 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 వణుకొచ్చేసి ఈ చేయి కదిలి ఈ చేయి తగిలిచ్చి దానికి 2 చేతులు వణుకుడు వచ్చి ఆయనకి డౌట్ వచ్చి ఇటు కింద పడిపోయేటట్టున్నాడని. అంత భయం. వీడు కింద పడేటట్టున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఇంక చాలేదా అన్నాడు. అమ్మాయి కాపాడాడని అమ్మాయి కాడిచ్చి ఇంకా జంపు. ఇక అక్కడ లేను కూడా లేను. బయటికి వచ్చేసి ఇంకా ఆంధ్ర వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫస్ట్ నేను మా అమ్మని కలుసుకొని, ఇంకోసారి నన్ను పాట పాడమన్నావంటే మర్యాదగా ఉండదు నీకు అన్నాను. ఏందయ్యా అన్నావు, నేను బాగా పాడతానని చెప్పావు, నేను అక్కడికి పోయి పరువు తీసుకొని వచ్చాను. పాపం మా మాస్టర్లు పరువు పోయింది. నేను మా స్కూల్కి ప్రైజ్ తీసుకొస్తానని వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. అవమానం తెచ్చి వచ్చాను నేను అంటే. అమ్మ ఒక చిన్న మాట చెప్పింది, కొత్త కదా భయపడి ఉంటావురా, భయం మర్చిపోయేటట్టు చేసింది. కాదయ్యా, ఫస్ట్ ఆ భయం పోవటానికి ఎక్కడన్నా అక్కడక్కడ పాడుతూ ఉండయా ఫ్రీగా, తర్వాత అలవాటైంది. చదువు లేకపోయినా కొంచెం జ్ఞానంగా చెప్పింది. దేవుడు ఆమెను క్రియేట్ చేశాడు. అవునా అట్టబాడావా, ఏడిసినట్టుంది వేదవాయ్, సరే పో అన్నట్టయితే అంతే, ఆ రోజుతో అయిపోయేది ఇక చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంకరేజ్ చేసింది అమ్మ, ప్రోత్సహించేది. నాన్న లోపాలు ఉంటే చెప్పేవాడు. మా నాయన కూడా నాలాగా పాడతాడు పాటలు, దేవుని కృపతో ఇంకా చక్కగా పాడతాడు నాయన. మా నాన్న నేను తప్పు పాడితే చెప్పాడే అట్లా కాదు ఇట్లా. ఈ విధంగా పాటలు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేర్చుకున్నా. బూతులు నేర్పలా మా వాళ్ళు. అయ్యా మామి వచ్చాడు, కాలు చూపించు, ఏళ్ళు చూపించరా, తంతానని చెప్పురా, ఇట్లాంటి పనికి మళ్ళీ నేర్పించలా. కమ్మగా అయ్యా పాడురా బాబు. నీ బిడ్డలకి నేర్పుకోవాలి తల్లి. నువ్వు నాన్న ప్రార్థన చేయనా, నాన్న పాట పాడినానా, నువ్వు పాడితే తీయగా ఉంటుందిరా, కమ్మగా ఉంటుందిరా, నేర్పు. వాడిది గార్ధవ స్వరమైనా సరే అద్భుతంగా కోకిల్లాగా మారిపోయిద్ది. అనగా అనగా రాగము అతీలుచుండు, తినగ తినగ వేము తీయగా నుండు, పాడుచు ఉండగా ఆ పాటలు అద్భుతముగా నుండు. కొంతమందికి ఏం సిగ్గు పాట పాడమంటే పెళ్లి చూపులకు వచ్చి కానీ తలకాయ దించినట్టు దించుతూ ఉంటా. అరే దేవుని మయంపరిచేటప్పుడు సిగ్గేముంది? హాయిగా ఆనందంగా మహానుభావుడిని కీర్తించడం కంటే ఇంక గొప్పతనం ఏముంది?
అంతకు మించిన ధన్యత ఏముంది? కాబట్టి ఏమనాలా? ఎవరేమన్నానేమి నీ పాటే, అది పాడుకోండి. ఓకే, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, మేలు ఉన్నాయి. ఇంటికి పోయి ధ్యానించుకోండి. ప్రస్తుతం ప్రార్థన చేస్తాను. ఇంతే సంగతులు. మళ్ళీ రేపు 2 కోటాలు ఉన్నాయి. పెందలాడు నేను వెళ్తే కానీ మళ్ళీ 2 కోటాలకు రేపు రెడీ కావచ్చు కాదు కనుక ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయటం ఏమనగా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా తెలియజేయటం ఏమనగా, స్తుతి ఆరాధనని తక్కువ అంచనా వేయవాకండి. పాటలు పాడి దేవుని మహింపరిచేటువంటి భక్తుల్ని తక్కువ అంచనా వేయవాకండి. వాళ్ళే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు కేవలం నాకు ఇష్టలు అని భక్తుడు అన్నట్టు, ఇదిగో నేను ఎవరి గురించి అయితే ప్రస్తావించానో వారందరూ అద్భుతమైన ఆరాధకులు. ఇటీవల నిద్రించిన ఏలియా గారు కూడా అద్భుతంగా దేవుని పాడి మహింపరిచినటువంటి వ్యక్తి. ఆయన గురించి మీకు చెప్పాను. ఆయనతో పాటు మరికొంతమంది భక్తుల్ని కూడా మీకు గుర్తులోకి తెచ్చాను. నిజంగా ఆ మహానుభావుల గురించి చెప్పి వాళ్ళని గురించి, వాళ్ళ పాటల గురించి గుర్తు చేయడానికి నా హృదయంలో ఈ భారాన్ని పెట్టిన దేవునికి స్తోత్రం. ఏం లేదండి, భక్తిలో ఎదుగుతారు, ఇంకొంచెం బలపడతారు, ఆత్మీయత చల్లారిపోకుండా ఉంటారని నా బాధ. ఇంకా అనేక సంగతులు తెలుసుకుంటారు, యేసయ్యను మహింపరుస్తారు, సన్నుతిస్తారు, కీర్తిస్తారు, ప్రశంసిస్తారు, బ్రతుకు సార్థకం చేసుకుంటారు, బంధకాల్లోంచి విడుదల పొందుతారు, దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు, భద్రతని. అంతేకాదు ఆత్మాభిషేకం పొందుకుంటారు. ఇంకా బోల్డ్ అన్ని మేలులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం పొందినట్లు మన ప్రార్థనా గంపలో ప్రార్థనలు మాత్రమే కాదు, స్తుతుల గంప నిండా స్తుతులు కూడా నింపేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి. హల్లెలూయా. 2 గంపలు నింపి పంపాలి. దూతలు గంపలు తీసుకొని వస్తారు, పరలోక గంపలు. విజ్ఞాపనలకు ఒక పాత్ర, స్తుతులకు ఒక పాత్ర అనుకోండి. విజ్ఞాపన పాత్రలు తీసుకొని విజ్ఞాపన పాత్రలు నిండా నింపుతాం. మరి స్తుతి పాత్ర, స్తుతి పాత్ర కూడా నింపబడాలి కదా. కృతజ్ఞతాస్తుతులు నింపాలా. సన్నుతి చేయండి, మహిమపరచండి. విశ్వాసంతో నువ్వు బంధకాల్లో ఉన్నా సరే విశ్వాసంతో పాడి దేవా నీకే స్తోత్రం అని కీర్తించు. నువ్వు ఆ బంధకాలు ఊడిపోతాయి, అవి ఏ విధమైనవైనా. అది ఎరిగిన వారే కీర్తనల్లో భక్తులు అన్ని సందర్భాలకు దేవుణ్ణే ఆధారం చేసుకొని పాడి కీర్తించి దేవుణ్ణి సమీపించినందున అన్ని పరిస్థితుల్లో అద్భుతంగా కాపాడబడ్డారు, స్వస్థపరచబడ్డారు, బ్రతికించబడ్డారు, పోషించబడ్డారు, తప్పించబడ్డారు, ఘనపరచబడ్డారు, హెచ్చింపబడ్డారు. నన్ను మహిమపరచువాన్ని నేను, నన్ను ఘనపరచువాన్ని నేను. అందరూ కలిసి ఆరాధిస్తుంటే స్తోత్రం అని కూడా అనరు కొంతమంది. మళ్ళీ పనికి మళ్ళీ మాట్లాడతారు రోడ్డు మీద. నోరు తెరిచి స్తోత్రం, స్తుతి మనస్ఫూర్తిగా అయ్యా నీకు స్తోత్రమై అనరో. ఏమి ఇతని కిరీటం కింద పడిద్దో నాకు అర్థం కాదు. స్తుతించాలి. ఇంట్లో కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలుగెత్తి స్తుతించాలి. స్తోత్రమయ్యా యేసయ్యా అని మహింపరచాలి. అసలు ఆ స్తుతి ఆరాధనలో అట్లా దేవుని స్తుతిస్తూ ఉంటేనే దేవుని ప్రభావం మనల్ని ఆవరించడం మనకు అర్థమైంది. అవునా కాదన్నా? మరి స్తుతి హాయిగా స్తుతించాలా, స్తోత్రం చెప్పాలా, ఆయన కార్యాలు గుర్తు చేసుకుంటూ తలపోసుకుంటూ దేవుని మహింపరుచుకుంటా. ఆత్మ అభిషేకం నింపబడుతుంది, వరములతో నింపబడతాం. ఆయన మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఈవి కీర్తనల గ్రంథం కూడా. ఓకే.